ప్రతి నెలలో దేవుడు ఒక్కొక్క వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. మనం ఇదివరకైతే సంవత్సరానికి ఒక్కటి తీసుకునే వాళ్ళం, అవునా కదా చెప్పండి? ఒక వాగ్దానం తీసుకుని 31st నైట్ కానీ జనవరి 1 కానీ ఒక వాగ్దానం తీసుకుని సంవత్సరం అంతా కూడా ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ వాగ్దానాన్ని ఏం చేసుకునే వాళ్ళం? స్వతంత్రించుకునే వాళ్ళం. అవునంటారా కాదంటారా? అలాంటి అనుభవాలు మీకున్నాయా? దేవునికి స్తోత్రం. కానీ ఈ మధ్యకాలంలో దేవుడు ఆయన అత్యంత కృపగలిగిన వాడు కనుక ప్రతి నెలలో కూడా ఒక్కొక్క వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆ మాసానికి తగినట్లుగా దేవుడు మన కొరకు ఒక వాగ్దానాన్ని సిద్ధపరిచి వాగ్దాన సందేశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అంటే మన జీవితంలో మరిన్ని వాగ్దానాలు చేసి ఆయన నెరవేర్చడానికి ఎలా ఉన్నాడు చెప్పండి? ఇష్టపడుచున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము కూడా దేవుడిస్తున్నటువంటి ప్రతి వాగ్దానాన్ని ఆసక్తితో విశ్వాసంతో మనం ఏం చేయాలి చెప్పండి? స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే మాసం చెప్పండి? ఏ నెల? ఆగస్టు నెల కదండి. ఆగస్టు నెల అనేసనంటే ఈ మాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టబడింది. ఏంటి ఆ పేరు అనేసనంటే ప్రార్థనా మాసం. ఏంటి చెప్పండి? ప్రార్థనా మాసం. ఆగస్టు నెలని బైబిల్ పండితులు ఏం పేరు పెట్టారు అనేసనంటే ప్రార్థనా నెల, ప్రార్థనా మాసంగా ఈ నెలకి పేరు పెట్టబడింది. అందుకే ఈ నెలలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి మంచి వాగ్దానం దేని గురించి చెప్పండి? ఎంతమంది చదివారు ఉదయం వాగ్దానాన్ని? ఎంతమంది చదివారు? చాలామంది చదవలేదు. అంటే మీ దగ్గర మొబైల్స్ లేవంటారా? మొబైల్స్ ఉన్నా కూడా నిర్లక్ష్యమే. ఈరోజు 1వ తారీఖు అని ఎంతమందికి తెలుసు? 1వ తారీఖు అని తెలుసా అందరికీ? చాలామందికి తెలుసు. ఎందుకంటే ఫంక్షన్స్ అందుకునేది ఎప్పుడు? 1వ తారీఖునే కదా. అందుకని 1వ తారీఖు అని అందరికీ తెలుసు. అంటే 1వ తారీఖున ఏమొస్తాయో ఏం అందుకోవాలో గుర్తుంటుంది. కానీ అయ్యో 1వ తారీఖున దేవుడు మనకి ఒక వాగ్దానాన్ని ఇస్తాడే, అయ్యో ఈరోజు ఉదయాన్నే లేవగానే ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానం ఏంటో దేవుడు నాకు ఈ నెలలో అనుగ్రహించేటువంటి ఆ వాగ్దానం ఏంటో నేను దాన్ని పొందుకోవాలి, ప్రార్థనాపూర్వకంగా దాన్ని స్వతంత్రించుకోవాలి అనే ఆసక్తి ఎంతమందిలో ఉంది అనేది ఎంతైనా మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. రండి, దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఈ ఆగస్టు మాసంలో రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అంతటా ఆమోసు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానమును పంపెను. ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకి మనం ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఏదైనా కష్టం వచ్చింది, మన కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వచ్చింది, అలాంటప్పుడు ఎవరి దగ్గరకో వెళ్ళాం సహాయం కోసం, ఎవరి దగ్గరకో వెళ్ళాం ఏదైనా సహాయం చేయమని. వాళ్ళు ఒక మాట ఇచ్చారనుకోండి, ఏమని? ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులే, నీకు సమయానికి నీవు కట్టవలసినటువంటి ఆ బాకీ డబ్బులు ఖచ్చితంగా నేను ఇస్తాను అన్నారనుకోండి, మనకు ఎలా ఉంటుంది? చాలా ధీమాగా ఉంటుంది కదా, చాలా ధైర్యంగా ఉంటుంది. లేకపోతే ఏదైనా చిన్న బలహీనత వచ్చింది, డాక్టర్ గారు అన్నారు, ఏం పర్వాలేదమ్మా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి నీ బలహీనతకి ఏమిస్తాను? మందులు ఇస్తాను అన్నారు. అప్పుడు ఎలా ఉంటుంది? చాలా ధైర్యంగా అనిపిస్తుంది కదా. అంటే ఎవరైనా ఒక చిన్న మాట మనతో చెప్తే కష్టంలో వాళ్ళు ఆ మాట నెరవేర్చకపోయినా సరే, అలా చెప్పిన వాళ్ళందరూ చేశారంటారా? ఎంతమందిని మన జీవితంలో ఎంతవరకు మనము నమ్మి మోసపోలేదంటారు? మీలో ఉన్నారు అలా చాలామంది కదా. అంతెందుకండి, ఉదాహరణకి మన కుటుంబ జీవితాన్నే చూసుకుంటే భార్యాభర్తలు ఎన్నో మాటలు చెప్పుకుంటారు కదా. మరి వారి నెరవేర్పు ఎంతవరకు? అంటే మాట ఇచ్చి వాళ్ళు చేయగలుగుతారా? అలా చేయగలుగుతారా చెప్పండి?
చేయలేరు కదా. భర్త ఏమంటాడు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటాడు. కానీ భార్య ఏమంటుంది, అయ్య బాబోయ్ నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటుంది. కానీ తీరా ఆ సమయమే వస్తే ఇస్తారంటారా? మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి, పిల్లల్ని నేను చూసుకుంటానులే కుటుంబాన్ని అని భార్య అంటే, లేదు నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా, నేను చూసుకుంటానులే కుటుంబాన్ని అని భర్త అంటాడు కదండి. అలా ఎన్నెన్నో మాటలు ఇస్తూ ఉంటారు, కానీ వాళ్ళెవ్వరూ నెరవేర్చలేరు. కానీ నెరవేర్చలేని వారు చెప్పినటువంటి మాటల మీద మనం ఎంతో ధీమా కలిగి ఉంటాం, ఎంతో నమ్ముతాం. వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద ఎంతో నమ్మిక ఉంచుతాం. అంటే నమ్మదగని మనుష్యుడు చెప్పే మాటల్ని నమ్ముతున్నాం. కానీ మనం ఈరోజు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనకి వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎవరు చెప్పండి? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మాట తప్పేటువంటి దేవుడు కాదు. మరి అలాంటి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఆయన మనకి చేస్తున్నటువంటి ఆ ప్రామిస్ని మనం ఎంతవరకు నమ్మగలుగుతున్నాం? ఎంతవరకు ఆ ప్రామిస్ని బట్టి ధైర్యం తెచ్చుకోగలుగుతున్నాం? ఎంతవరకు ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో స్వతంత్రించుకోగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఎవరెవరినో నమ్ముతున్నాం, ఎవరెవరి మాటలో నమ్మి ఎన్నోసార్లు మోసపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు నా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నమ్మదగిన దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు నా ఎదుట చేసినటువంటి ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి మాట చెప్పండి, ఎంత మంచి మాట. ఈరోజు మనం ఎవరికైనా మన బాధ చెప్పుకుందాము అంటే వినేవాళ్ళే ఉండరు. అవునంటారా కాదంటారా? కదండి. చాలాసార్లు కొంతసేపు వాళ్ళతో మన బాధ పంచుకుందాం అనుకుంటాం, కానీ వాళ్ళు ఏమంటారు, ఏదో పనులు ఉన్నాయనేసి అని వెళ్ళిపోతూ ఉంటారు కదండి. ముఖం చాటు వేస్తూ ఉంటారు మన కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శ్రమల్లో, కష్టాల్లో. ఎవ్వరు కూడా మన బాధను వినడానికి కూడా ఇష్టపడరు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు నా దగ్గర చేసేటువంటి ప్రార్థన, మీ మనవులు నేను వినడమే కాదు, విన్నటువంటి నీ ప్రార్థనని నేనేం చేస్తాను, అంగీకరిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆల్రెడీ అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. నీవు ఈరోజు దేని గురించి అయితే దేవుని సన్నిధిలో మొర పెడుతున్నావో, దేని గురించి అయితే విజ్ఞాపన చేస్తున్నావో, దేని గురించి అయితే ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నావో, ఆ ప్రార్థన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అదే. హిజ్కియాకి ఒక చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైంది. ఏంటి ఆ పరిస్థితి అనేసానంటే, హిజ్కియా యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో హిజ్కియా మీదకి అష్షూరు రాజైనటువంటి సన్హెరీబు అనేటువంటి రాజు యుద్ధం చేయడానికి వచ్చాడు. యుద్ధం చేయడానికి వస్తే అప్పుడు కొంత హిజ్కియా ఏమన్నాడంటే, మీరు యుద్ధం చేయొద్దు, నేను కొంత బంగారం, వెండి ఇవన్నీ కూడా మీకు జుల్మానాగా కడతాను అనేసి అన్నాడు. అంతా అని నిర్ణయించి అదంతా పట్టుకెళ్ళి ఇచ్చేశాడు. అయినా కూడా మరలా వారు ఏం చేశారు అంటే మాట తప్పేశాడనమాట. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు హిజ్కియా ఇచ్చినటువంటి బంగారం, వెండి ఆభరణాలు ఇవన్నీ తీసేసుకుని మరలా ఏం ప్రకటించాడు? యుద్ధం ప్రకటించాడు. యుద్ధం ప్రకటిస్తే అప్పుడు హిజ్కియాకి ఏం చేయాలో తెలియలేదు. అంటే పూర్వపు దినాల్లో ఎలా ఉండేది అంటే, దేశం చుట్టూ ఒక ఎత్తైనటువంటి ప్రాకారం ఉండేది. శత్రువులు చొరబడి దేశంలోనికి రాకుండా, వాళ్ళని దోచుకోకుండా ఉండేదన్నమాట. ఆ ప్రాకారం వెలుపల అష్షూరు రాజు ముట్టడి వేసేశాడు. వీళ్ళు ఎప్పుడు బయటికి వస్తారా, వీరిని దోచుకుని పోదాం, ఈ రాజ్యాన్ని చెరపట్టుకుని పోదాం అన్నట్లుగా అష్షూరు రాజు ముట్టడి వేసేశాడు. వేసేస్తే హిజ్కియాకి ఏం చేయాలో తెలియలేదు. లోపల ఉన్నటువంటి ఈ యూదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుండెలు అరచేతుల్లో పెట్టుకుని చాలా భయంతో ఉన్నారు, వణుకుతో ఉన్నారు. ఏంటి, శత్రువు మన ప్రాణాలని తీసేస్తాడేమో, శత్రువు మనల్ని బానిసలుగా తీసుకువెళ్ళిపోతాడేమో, మనం చెరలోనికి వెళ్ళిపోవలసి వస్తుందేమో,
శత్రువు ముట్టడి వేసేసాడు అని చాలా ఆందోళనతో కలవరంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో హిజ్కియా ప్రజల దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. ఏమనో తెలుసా? మీరేమాత్రం కూడా భయపడకండి, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన మనల్ని విడిపించగలిగిన దేవుడు, మనకి సహాయం చేయగలిగిన దేవుడు అని ప్రజల్ని చెప్పి కొన్ని మాటలతో వాళ్ళని బలపరుస్తూ ఉంటే ఈలోగా అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యొక్క సేవకుడైనటువంటి రబ్షాకే అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ పట్టణపు ప్రాకారం మీద నిలబడి, పట్టణం ప్రాకారం ఎలా ఉండేది అంటే మన ప్రాకారాల్లా చిన్నగా కాదు. ఆ పట్టణ ప్రాకారాలు ఎలా ఉండేవి అంటే పూర్వం ఆ ప్రాకారాల మీదే రథాలు నడిచేటువంటి అంత వెడల్పైనటువంటి ప్రాకారాలు ఉండేటువంటి పరిస్థితి అన్నమాట అండి. ఆ ప్రాకారం మీద నిలబడి రబ్షాకే ఏం చేస్తున్నాడో తెలుసా? ఎందుకని మీరు హిజ్కియా చెప్పిన మాటలు నమ్ముతున్నారు? హిజ్కియా మీతో చెప్పిన మాటలు మీరు ఎందుకని నమ్ముతున్నారు? ఆ మాటలు కనుక మనం చూస్తే 18వ అధ్యాయంలో ఆ మాటలు మనకి కనిపిస్తాయి. 18:33 చదవండి ఒకసారి. 18:33 ఆయా జనముల దేవతలలో ఏదైనానో తమ దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించెనా? హామాతు దేవతలు ఏమాయెను? అర్పాదు దేవతలు ఏమాయెను? సెపర్వాయిము దేవతలు ఏమాయెను? హేనా, ఇవ్వా అనువారి దేవతలు ఏమాయెను? షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలత అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ రబ్షాకే వచ్చి ప్రజలతో ఏం చెప్తున్నాడు తెలుసా? మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడని, మీ దేవుడైనటువంటి యెహోవా మీకు సహాయం చేస్తాడని మీరెందుకు హిజ్కియా మాటలు వింటున్నారు? ఎందుకు వింటున్నారు? మాకు దాసులుగా వచ్చేయండి, చెరలోకి వచ్చేయండి, దాసులుగా వస్తే మీ ప్రాణాలు దక్కించుకుంటారు, లేదా ఇక్కడే ఉండిపోయారు అంటే ఆకలితో అలమటిస్తూ మీ మలం మీరు తింటారా, మీ మూత్రం మీరు తాగుతారా, కాబట్టి ఆకలితో చచ్చిపోతారు, మీరు వచ్చేయండి అని విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసాం కదా, గడిచినటువంటి దేశాల్లో ఎన్నెన్నో దేశాలు మేము వెళ్ళాం, వారి దేవతలు ఏమీ కూడా మా చేతిలో నుండి ఆ దేవతలు వారి దేశాన్ని కాపాడలేకపోయినాయి. అన్ని దేశాలని అష్షూరు రాజు జయించాడు. మీ దేవుడైన యెహోవా కూడా ఏమీ చెయ్యలేడు, ఆ దేవతల్లాగే ఏమీ చేయలేడు, మేమే అష్షూరు రాజు మీ మీద విజయం పొందుతాడు అని రబ్షాకే మాట్లాడుతూ ఉంటే అప్పుడు హిజ్కియా చేసినటువంటి పని ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. అదే పరిస్థితుల్లో మనముంటే ఏం చేస్తాం? ప్రక్క దేశాల వాళ్ళని సహాయం అడుగుతాం. మా మీదకి అష్షూరు రాజు వాళ్ళు దండెత్తి వచ్చారు, యుద్ధం చేయడానికి మాకు సహాయం చేయడానికి వస్తావా ఐగుప్తు? లేకపోతే మాకు సహాయం చేయడానికి వస్తావా? ఇలాగా షోమ్రోను అని ప్రక్క దేశాల వాళ్ళని ఏం చేస్తాం చెప్పండి? సహాయం కోరుకుంటాం. లేకపోతే మీ ఆయుధాలు ఏమైనా ఉంటే ఇవ్వండి వాళ్ళతో యుద్ధం చేయడానికి అని ఇలా ఏవేవో సహాయాలు కోరతాం ఎవరెవరినో, లేకపోతే ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? తన ఆయుధాలని పదును పెట్టడం కాదు, తన ఆయుధాలని ఇంకా రెట్టింపు చేసుకోవడం కాదు, లేకపోతే ఎవరెవరినో సహాయం కోరడం కాదు. ఎక్కడికి వచ్చాడు అంటే దేవుని సన్నిధానానికి వచ్చాడు, యెహోవా మందిరంలోనికి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తుంటే మన దేవుడు ఎవరు చెప్పండి? ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్పండి? ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఆలకించడమే కాదు, వెంటనే ఏమిస్తున్నాడు? సమాధానం కూడా ఇస్తున్నాడు. తన ప్రవక్త అయినటువంటి యెషయాను పంపించి చెప్తున్నాడు హిజ్కియాతో. ఏమనో తెలుసా? నీవు నా ఎదుట నా సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన నేనేం చేశాను? అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంగీకరించాడు గనుక హిజ్కియాకి అష్షూరు రాజు చాలా గొప్ప రాజ్యం,
వారి మీద ఏమిచ్చాడు చెప్పండి? విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎలాంటిదైనా కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు దేని నిమిత్తమైతే నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. మీరు అనొచ్చు, అది రాజ్యం గురించి చెప్తున్నాడు కదండి, మేము మా శరీరంలో చాలా బలహీనతతో బాధపడుతున్నామండి, ఈ బలహీనత మమ్మల్ని ఎప్పుడు విడిచి వెళ్తుందా, ఈ బలహీనత నుండి మమ్మల్ని స్వస్థపరచు దేవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామండి అని మీరు అనొచ్చు. ఒకసారి ఆ మాట కూడా ఒకసారి చూద్దామా? ఏ విషయానికైనా, ఏ విషయము నిమిత్తమైనా సరే మనం చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. 20వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ శత్రువులు వచ్చినప్పుడు వారిపై విజయం ఇవ్వడం కొరకు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఏం చేశాడట? అంగీకరించాడట. మరలా ఇక్కడ హిజ్కియాతో మరలా చెప్తున్నాడు. మరలా హిజ్కియా మరొక ప్రార్థన చేశాడు దేవునికి. ఉదాహరణకి మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, దేని నిమిత్తం చేసినా మన దేవుడు ఎవరు చెప్పండి? మన ప్రార్థనలు అంగీకరించే దేవుడు కదా. అలాగని ఒకటి చేసి విడిచిపెట్టలేదు హిజ్కియా. అష్షూరు రాజు వచ్చినప్పుడు ఆ కష్టంలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మరలా హిజ్కియాకి ఏమొచ్చింది? బలహీనత వచ్చింది, అనారోగ్యం వచ్చింది. అలాంటప్పుడు కూడా మరలా ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే వెంటనే మరలా తన దాసుడైనటువంటి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు చేసినటువంటి ప్రార్థన నేనేం చేశాను? అంగీకరించాను, కాబట్టి నిన్నేం చేస్తాను? బాగు చేసేదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా జీవితంలోనే కాదు, అనేక మంది జీవితాల్లో దేవుడు వారి ప్రార్థన అంగీకరించాడు, వారి జీవితాల్లో కార్యాలు చేశాడు. 22వ అధ్యాయం, అదే రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో చూడండి ఒకసారి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈయనెవరో తెలుసా? ఈయనెవరు చెప్పండి? యోషియా అనేటువంటి రాజు. ఈ రాజుతో దేవుడు చెప్తున్నాడు, నీవు నా సన్నిధిని చేసినటువంటి మనవి నేనేం చేశాను? అంగీకరించి ఉన్నాను. హిజ్కియా మనవి అంగీకరించిన దేవుడు, యోషియా మనవిని అంగీకరించిన దేవుడు. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీవు దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నావో, అది ఆరోగ్యం కొరకే కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులను బట్టి కావచ్చు, నీ కుటుంబ జీవితాన్ని బట్టి కావచ్చు, నీ భర్తను బట్టి కావచ్చు, నీ బిడ్డల భవిష్యత్తును బట్టి కావచ్చు, లేకపోతే నీ అవసరాలను బట్టి కావచ్చు, దేని నిమిత్తం నీవు నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, ఈ రాత్రి నా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేనేం చేస్తున్నాను? అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అనేసనంటే, నీ ప్రార్థన నేనేం చేస్తున్నాను? అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మరి అంగీకరించాను అని హిజ్కియాకి వెంటనే దేవుడు సమాధానం ఇచ్చేశాడు కదా. సమాధానం ఇచ్చేశాడు. ఆ రాత్రి ఒక్క దేవదూతను పంపించాడు. ఆ దేవదూత వచ్చి 185,000 మందిని చంపేసింది. ఆ విషయం చూసి భయపడిపోయి సన్హెరీబు
పారిపోయి తన దేశానికి వెళ్ళి తన దేవత గుళ్ళో మొక్కుకుంటే తన కుమారులు వచ్చి నరికి చంపేశారు కదా. ఇలాంటి కార్యం చేశాడు కదా దేవుడు. అలాగే హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. మరి వెంటనే హిజ్కియాకు దేవుడు సమాధానం ఇచ్చాడు. వెంటనే హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. యోషియా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మరి మేము ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఈ విషయం కొరకే ప్రార్థన చేస్తున్నామండి. మాకున్న పరిస్థితులను బట్టి, మాకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, మాకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి, మా కుటుంబంలో ఉన్నటువంటి తీరని బాధలను బట్టి, కష్టాలను బట్టి, మా కుటుంబ జీవితాన్ని బట్టి, మారని నా భర్త కొరకై, నా బిడ్డల కొరకై అనేక సంవత్సరాల నుంచి, అనేక దినాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నానండి. మరి దేవుడు ఎందుకు అంగీకరించట్లేదండి? ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అని అడుగుతారా? అడగకపోయినా కానీ మీ హృదయాల్లో ఉన్నటువంటి ప్రశ్న అదే. అవునంటారా కాదంటారా? అదే కదా. అంటే దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం హిజ్కియా జీవితంలో అంగీకరించిన దేవుడు, భక్తుల జీవితంలో వారి ప్రార్థన అంగీకరించిన దేవుడు, మరి మా ప్రార్థన ఎందుకు అంగీకరించట్లేదు, మా ప్రార్థనకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అని గనక మీరు అడిగితే ఒక విషయం చెప్తాను చూడండి. ఏంటి అంటే, ఉదాహరణకి మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కు తెచ్చుకున్నాం. చిన్న వస్తువు ఏదో ఒకటి, ఉదాహరణకి ఒక చీర కొనుక్కు తెచ్చుకున్నాం అనుకోండి. కొనుక్కు తెచ్చుకుంటే వారు ఇచ్చినటువంటి బిల్ పేపరు వెనక్కి తిప్పి చూడండి. మీరు చాలా బిల్ పేపర్స్, కంప్యూటర్ బిల్స్ వస్తాయి చూసారా? ఆ పేపర్ వెనక్కి తిరిగి చదవండి ఒకసారి. అక్కడ ఏముంటాయి? షరతులు ఉంటాయి. షరతులు వర్తిస్తాయి అని ఉంటాయి. చదివారా ఎప్పుడైనా అలాంటి బిల్ పేపర్? మీరు చదవలేదనుకుంటాను. కంప్యూటర్ బిల్ వచ్చేటువంటి పేపర్లో వెనక్కి తిరిగి చదివితే షరతులు వర్తించబడతాయి అని ఉంటుంది. సారీయే కానీ వేరే ఏ వస్తువు కొన్నా ఆ బిల్ మీద ఆ మాట ఉంటుంది, షరతులు వర్తించబడును అని. వాళ్ళు పెట్టే షరతులు ఉంటాయి కింద. ఏమనంటే, షాపు దాటి వెళ్ళిన తర్వాత ఈ వస్తువుకి మా ప్రమేయం లేదు, మీరు పోగొట్టుకుంటే. ఈ వస్తువుకి గ్యారంటీ లేదు, కలర్ చేంజ్ అయిపోతే మా బాధ్యత కాదు. ఇలా వాళ్ళు కొన్ని షరతులు ఏం చేస్తారు? ఆ బిల్ పైన వెనక రాస్తూ ఉంటారు. అంటే ఒక్క విషయం ఆలోచన చేయండి. చిన్న వస్తువు మనం కొనుక్కుంటేనే దానికి ఏం వర్తిస్తాయట? ఏం వర్తిస్తాయి చెప్పండి? షరతులు వర్తిస్తాయి. మరి దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే షరతులు వర్తించమంటారా? షరతులు ఉండవంటారా? మనం ఎలా చేసేసినా దేవుడు అంగీకరించేస్తాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. చిన్న వస్తువు కొంటేనే షరతులు వర్తించబడినప్పుడు మరి మనం ఎలా చేయాలి ప్రార్థన? ఎలా చేస్తే దేవుడు అంగీకరిస్తాడు? ఏదో వచ్చేసి ప్రభువా నాకు ఇది చేసాయి, అది చేసాయి, లేకపోతే ఈ కష్టం నుంచి విడిపించాయి, ఈ ఇబ్బంది తొలగించాయి అంటే దేవుడు అంగీకరించేస్తాడా? కాదు కదా. మరి ఆయన మన ప్రార్థన అంగీకరించాలి అన్నా కూడా ఏం వర్తిస్తాయి చెప్పండి? షరతులు వర్తిస్తాయి. అంటే మనం ఈరోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే వాగ్దానం కింద ఏముంటాయి చెప్పండి? షరతులు ఉంటాయి. ఆ షరతులు మనం పాటించినప్పుడే, ఆ షరతుల ప్రకారంగా మనం జీవించినప్పుడే మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అంటే ఎలా చేయాలి? ప్రార్థన గురించి ఎన్నెన్నో మాటలు కదండి. ప్రతి శుక్రవారం కూడా దేని గురించి దైవ సేవకులు తెలియజేస్తారు? ప్రార్థన గురించే. ప్రార్థన గురించి ఎన్ని మాటలు మాట్లాడినా తక్కువే, ఇంకా మాట్లాడవలసినవి చాలానే ఉంటాయి. చాలాసార్లు ఎలా ప్రార్థన చేయాలి అనే విషయం, చాలా విషయాలు నేర్చుకున్నాం. కానీ ఈ రాత్రి ఒక 3 విషయాలు నేను చెప్పి ఈ మాటలు నేను ముగిస్తాను. మరలా ఆదివారం వాగ్దాన సందేశం మరలా మనకు ఉంటుంది కదా, దీని కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి ఒక్క 3 మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. మనం ఎలా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అలా గనక మనం ప్రార్థన చేస్తే అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన ప్రార్థన అంగీకరిస్తాడు. కాబట్టి ఎలా చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవునికి అంగీకారం అవుతుందంటే రండి, మొట్టమొదటిదిగా ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. 17వ అధ్యాయం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన
ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే, మన ప్రార్థనలు అంగీకరించబడాలి అంటే మొట్టమొదటిగా ఆయన తెలియచేస్తున్నటువంటి షరతు ఏమిటి అంటే, ఈరోజు మనము పొందుకున్నటువంటి వాగ్దానం స్వతంత్రించుకోవాలి అంటే మనం పాటించవలసినటువంటి మొట్టమొదటి షరతు ఏమిటి అనేసనంటే, నీతిమంతుల ప్రార్థన ఏం చేస్తాడట? ఆయన అంగీకరిస్తాడట. అంటే ఈరోజు మనం ఎలా ప్రార్థన చేయాలి? నీతిమంతులుగా చేయాలి. ఎలా చేయాలి చెప్పండి? నీతిమంతులుగా చేయాలి. అంటే ఇంతవరకు మనం మన ప్రార్థన అంగీకరించబడట్లేదు, మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేదు, మన ప్రార్థనకి నెరవేర్పు రావట్లేదు అంటే మనం నీతిమంతులుగా ప్రార్థన చెయ్యట్లేదనే లెక్క. ఒప్పుకోవాలి, ఎవరైనా సరే ఆ మాట ఒప్పుకోవాల్సిందే. నీతిమంతుల ప్రార్థన ఎవరు అంగీకరిస్తాడట? దేవుడు అంగీకరిస్తాడు. అంటే ఆయన అంగీకరించే దేవుడే, ఆయన సమాధానం ఇచ్చే దేవుడే, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడే. కానీ ఇంకా మన ప్రార్థన అంగీకరించబడకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మనము నీతిమంతులుగా చేయట్లేదు అంటే మన హృదయంలో ఏముంచుకుంటున్నాం? పాపం ఉంచుకుంటున్నాం. అందుకనే దావీదు చెప్తాడు, రండి ఒకసారి 66వ కీర్తన 18వ వచనంలో చూడండి ఒకసారి. 18వ చరణంలో దావీదు ఏమంటున్నాడో తెలుసా? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఏమంటున్నాడు చెప్పండి ఇక్కడ? నా హృదయంలో గనక నేను పాపాన్ని లక్ష్యము చేస్తే ప్రభు ఏం చేస్తాడట? నా మనవి వినడు, నా ప్రార్థన వినడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు భక్తుడు. అంటే ఈరోజు మన ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు అంటే, మన ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే, మన ప్రార్థనకి ప్రతిఫలం మనం పొందుకోలేకపోతున్నాము అంటే మన హృదయంలో ఇంకా ఏముంచుకున్నాం చెప్పండి? పాపం ఉంచుకున్నాం. చాలామంది ఏమంటారో తెలుసా? పాపం మేము చెయ్యట్లేదు కదండి అనేసి అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పాపం చెయ్యకపోయినా కానీ దాని మీద ఏముండకూడదు? మనస్సు ఉండకూడదు. దేవుని వాక్యం చెయ్యట్లేదు కదా అంటున్నారు చాలామంది. కానీ దేవుని వాక్యం అలా ఒప్పుకోదు. ఎందుకంటే మన దేవుడు అంతరంగాన్ని కోరుకునే దేవుడు, అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. పైకేదో మేము శుభ్రంగా ఉన్నాం, పరిశుద్ధులమని పిలువబడిపోతున్నాం, పరిశుద్ధంగానే కనబడిపోతున్నాం, కానీ లోపలంతా కుషిద్ధంతో ఉన్నాం అంటే దేవుడు అంగీకరిస్తాడా చెప్పండి? అంగీకరించడు. దేవుడు మనలో ఉండేటువంటి దేవుని స్థానం ఎక్కడ అంటే మన హృదయ సింహాసనంలో ఆయన ఉంటాడు. మన హృదయ సింహాసనం మీద ఆసీనుడుగా ఉంటాడు. కాబట్టి మనం పైకి పాపం చేయకపోయినా హృదయములో కూడా, తలంపుల్లో కూడా, ఆలోచనల్లో కూడా, మనసులో కూడా ఏం ఉంచుకోకూడదు? పాపపు ఆలోచనలు ఉంచుకోకూడదు, పాపపు చూపులు ఉంచుకోకూడదు, పాపపు ప్రవర్తన ఉంచుకోకూడదు. పాపపు నడకలు మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. మన హృదయములో పాపం ఉంచుకుంటే మనం చేసే ప్రార్థన దేవునికి ఏమవ్వదు చెప్పండి? అంగీకారం అవ్వదు. అందుకని యోహాను సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది. ఒకసారి చూడండి ఆ మాట. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మనవి ఆలకించడట? ఎవరి ప్రార్థన అంగీకరించడట దేవుడు? పాపుల ప్రార్థన దేవుడు అంగీకరించడట. మరి ఈరోజు ఎంతవరకు మనం నీతిమంతులుగా చేస్తున్నాం? ఆల్రెడీ ఒకప్పుడు పాపములో, శాపములో, అపరాధముల చేత, పాపము చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మన కొరకు ఆయన తన రక్తాన్నే కార్చాడే, తన ప్రాణాన్నే పెట్టాడే, నీతిమంతులుగా చేశాడే, నీతిమంతుల జాబితాలో, పరిశుద్ధుల వరుసలో మనల్ని ఉంచిన మరలా మనం దేన్ని అంటించుకుంటున్నామంటే పాపాన్ని అంటించుకుంటున్నాం. మన తలంపులు, చూపులు, మాట, వినికిడి, హృదయాంతరంగం, మన నడక, ప్రవర్తన ద్వారా చాలాసార్లు ఏమంటించుకుంటున్నాం చెప్పండి? పాపం అంటించుకుంటూనే ఉంటున్నాం. మరి నీతిమంతుల ప్రార్థన అయితేనే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అంగీకరిస్తాడు. ఎన్నిసార్లు ఆయన నీ కొరకు సిలువ వేయబడాలి, ఎన్నిసార్లు ఆయన నీ కొరకు నలగగొట్టబడాలి, ఎన్నిసార్లు ఆయన ప్రాణత్యాగం చేయాలి చెప్పు? ఈరోజు ఆయన ఆల్రెడీ నీతిమంతుల జాబితాలో నిన్ను చేర్చేశాడే. మరి ఇంకా ఎందుకు?
దేవుని వాక్యాన్ని నీ ఎదుట ఉంచాడే, ఎలా నడవాలో ఎలా ఉండాలో అన్నీ తెలియచేస్తున్నాడే. మరి ఇంకా ఎందుకు హృదయంలో పాపాన్ని గురించినటువంటి లక్ష్యం చేసి మన ప్రార్థన దేవుడు వినకుండా తెచ్చుకుంటున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. హృదయంలో పాపం పెట్టేసుకుని హృదయం నిండా పాపంతో ఉంటూ ఏమంటున్నామో తెలుసా? నాన్న అని పిలిచేస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం చెప్పండి? నాన్న, అబ్బా, పరలోకమందున్న మా తండ్రి అని పిలిచేస్తున్నాం. ఆయనకి మనకి ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన బిడ్డలయ్యేటువంటి యోగ్యత మనకిచ్చాడు. మరి ఆయన్ని నాన్న అని పిలుస్తున్నాము అంటే ఆయన బీజం మనలో ఉంది కాబట్టే. ఉదాహరణకి కుమారుడు వచ్చి తన తండ్రిని మాత్రమే నాన్న అని పిలవగలడు, ఎందుకంటే ఆయన బీజం ఉంది కాబట్టి. పక్కింటి వాళ్ళని పిలవలేడు. ఈరోజు మనం నాన్న అని పిలుస్తున్నాం, తండ్రి అని పిలుస్తున్నాము అంటే ఆయన బీజం మనలో ఉంది కాబట్టి. మరి ఆయన బీజం మనలో ఉన్నప్పుడు మనం పాపం ఎందుకు చేస్తాం? మనము కూడా ఆయన పరిశుద్ధుడు గనుక ఎలా ఉండాలి? పరిశుద్ధులముగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు మనం నీతిమంతులుగా ప్రార్థన చేస్తున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ప్రపంచంలోనే ఒక ఫేమస్ ఫుడ్ ఉంది. అదేంటి అంటే KFC. ఎంతమందికి తెలుసు? KFC ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదండి. దాని వ్యవస్థాపకుడు ఎవరు అంటే కొరోనెల్ హెర్నెల్ సాండ్రూస్ అనేటువంటి వ్యక్తి. ఆయన వంటలు చాలా బాగా చేసేవాడు. యవన ప్రాయం నుంచి కూడా వంటలు బాగా చేయడం వచ్చు. తన ఉద్యోగం కోసం అన్ని హోటల్స్కి, రెస్టారెంట్స్కి వెళ్ళి నేను చేసినటువంటి ఈ వంటకాన్ని రుచి చూడండి, నాకు ఉద్యోగం ఇవ్వండి అని చాలామంది దగ్గరికి ఉద్యోగం కోసం తిరుగుతూనే ఉండేవాడు. యవన కాలం నుంచి ప్రారంభించి ఉద్యోగం కోసం తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. ఇవ్వకపోతే 62వ సంవత్సరం వచ్చేసింది. ఎప్పటి నుంచి తిరుగుతున్నాడు ఉద్యోగం కోసం? యవ్వన దశలో నుండి, యవ్వన ప్రాయంలో నుండి తిరుగుతూ ఉంటే 62వ సంవత్సరం వచ్చేసింది. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అప్పుడు తన 62వ ఏట ఏం చేశాడు అంటే తనే ఒక హోటల్ పెట్టేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? తనే ఒక హోటల్ పెడదాం అనేసని ఆలోచన వచ్చి అప్పుడు తన పేరు మీద KFC అనేటువంటి ఆ హోటల్ని ప్రారంభించాడు. అది ఇప్పుడు ప్రపంచంలోనే 30,000 హోటల్స్ బ్రాంచ్లు ఉన్నాయి. ప్రపంచమంతా ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి చెప్పండి? 30,000 బ్రాంచ్లు ఉన్నాయి. ఇండియాలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అనేసి అంటే 1200 బ్రాంచ్లు ఉన్నాయి KFC అనేటువంటి బ్రాంచ్లు. కానీ తన 62వ ఏట ఉద్యోగం కోసం చూసి హోటల్ పెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఒక ప్రార్థన చేసుకున్నాడు ఆయన. ఏంటో తెలుసా? ప్రభువా, ఈ 62వ సంవత్సరం వచ్చే వరకు కూడా నేను పాపిగానే జీవించాను. చాలా విషయాల్లో నీకు ఆయాసకరంగా జీవించాను. చాలాసార్లు నీ వాక్యాన్ని తప్పిపోయి అతిక్రమించాను. కాబట్టే నేను ఈరోజు వరకు ఉద్యోగం కోసం తిరుగుతూనే ఉన్నాను. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నా ఉద్యోగ ప్రయత్నంలో నా ప్రార్థన అంగీకరించబడకపోవడానికి నా పాపమే కారణం. కాబట్టి ఈరోజు నుంచి నేను పాపాన్ని అంతా విడిచిపెట్టాలనుకుంటున్నాను. నేను నీకు ఆయాసకరంగా జీవించిన ప్రతి దోషాన్ని, అపరాధాన్ని విడిచిపెడుతున్నాను. నాకు సహాయం చెయ్యని ప్రార్థన చేసి ప్రారంభించాడు. ఏంటి? హోటల్ పెట్టడం, సొంతంగా హోటల్ పెట్టడం 62వ ఏట ప్రారంభించాడు ఆ ప్రార్థన చేసుకుని. ఎప్పుడైతే తన పాపాలని ఒప్పుకుని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుని మొదలు పెట్టాడో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ప్రపంచమంతా 30,000 బ్రాంచులు ఉన్నాయి, ఇండియాలోనే 1200 బ్రాంచులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంటే ఒక్క విషయం ఆలోచన చేయండి. 62వ ఏట వచ్చే వరకు తను పాపంలో ఉన్నాడు గనక, దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఉన్నాడు గనక తన ప్రార్థన ఏమవ్వలేదు, అంగీకరించబడలేదు. కానీ ఎప్పుడైతే 62వ ఏట తన ప్రార్థన, తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని రక్తధారల క్రిందకొచ్చి నీతిమంతుల జాబితాలో చేర్చబడి నీతిమంతుడుగా తను ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? తన ప్రార్థన అంగీకరించాడు.
అత్యధికమైనటువంటి అభివృద్ధిని అతనికి దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా ఈరోజు మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే, మన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వాలి అంటే ఎలా చేయాలి చెప్పండి? నీతిమంతుల ప్రార్థనగా ఉండాలి. మన ప్రార్థన నీతిగా చేయాలి, పాపాన్ని విడిచిపెట్టి చేయాలి. అప్పుడే మన ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడుతుంది. రెండవ మాట కూడా చూద్దాం రండి, త్వరగానే నేను చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మనం ఎలా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు దినములయందు, రాబోవు కాలమందు అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రార్థన విషయంలో. అంటే ఇక్కడ రెండవదిగా మనం ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, నీ ఉద్దేశాలు ఏంటో నాకు తెలియచెయ్యి అని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? రాబోయేటువంటి కాలంలో నా ఎడల నీవు కలిగి ఉన్నటువంటి నీ ఉద్దేశాలేంటి, నా జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి నీ ప్రణాళిక ఏమిటి, నీ చిత్తమేమిటి నా ఎడల అని దేవుని ఉద్దేశాలు తెలియచేయమని ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. కానీ ఈరోజు మన ప్రార్థనలన్నీ ఎలా ఉంటాయి అంటే, జలగకు ఎవరున్నారట? 2 కూతుర్లు ఉన్నారట. వాళ్ళ పేర్లేంటి? ఇమ్ము. ఉదాహరణకి మీకు 2 కూతుర్లు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం పేరు పెడతారు మీరు? ఒకరికి ఇమ్ము అని పెట్టినా ఇంకొకరికి తీసుకో అని పెడతారు కదా. ఇద్దరికి ఒకే పేరు పెట్టారు కదా. ఇద్దరు పిల్లలకి ఒకే పేరు పెడతామా? ఎవరైనా చెప్పండి. 2 పిల్లలకి ఒకే పేరు ఉండదు. కనీసం ఒక పిల్లకి ఇమ్ము ఉన్నా ఇంకొక పిల్లకి తీసుకో అని ఉండాలి కదా. కానీ ఈ జలగకున్న 2 పిల్లల పేర్లు ఏంటట? ఇమ్ము ఏనట. అంటే మన బ్యాచ్ అన్నమాట. అంటే ఎంతసేపు దేవుని దగ్గర మనం చేసేటువంటి ప్రార్థన, ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పోషించావు, ప్రభువా ఈరోజు నాకు ఆయుష్ పొడిగించావు అంటే ఈరోజు నేను ఎలా జీవించాలనుకుంటున్నావు, నీ నామ మహిమార్థమై నేను ఎలా బ్రతకాలనుకుంటున్నావు అని ఎప్పుడైనా అడిగామా? మా దగ్గరికి దైవ సేవకులుగా ఉన్నటువంటి మా దగ్గరికి వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా 100కి 99.99% ఎలా ఉంటుందో తెలుసా? దేని గురించి వస్తాయో తెలుసా ప్రేయర్ రిక్వెస్ట్లు? మా బలహీనత కోసం ప్రార్థన చేయండి, లేకపోతే మా అప్పుల గురించి ప్రార్థన చేయండి, లేకపోతే మా భర్త గురించి ప్రార్థన చేయండి, బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఇలా అంటే అవి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు తప్పని నేను అనట్లేదు. కానీ ఎవరైనా ఎప్పుడైనా క్రీస్తులో మేము ఎదగాలని ప్రార్థన చేయండి, క్రీస్తు కొరకు మేము వాడబడాలని ప్రార్థన చేయండి, లేకపోతే క్రీస్తు కొరకు మా పిల్లలు సమర్పించుకోవాలండి, వారి జీవితాలను క్రీస్తు కొరకు వారు ఖర్చు అయిపోవాలి వారి జీవితాల్లో. అలాగున దేవుడు మాకు ఇచ్చిన పిల్లల్ని మేము పెంచాలనుకుంటున్నాం, అలాంటి జ్ఞానం దేవుడు మాకు ఇవ్వాలని ప్రార్థన చేయండి అన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తారా అంటే ఎవ్వరూ కనిపించరు. ఎంతసేపు లోక సంబంధమైన అవసరాలే, ఎంతసేపు భౌతిక సంబంధమైన అవసరాలే తప్ప, ప్రభువా నీవు నా ఎడల రాబోయేటువంటి కాలంలో ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నావు, నీ మహిమ కొరకు నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నావు, ప్రభువా నీ కొరకు లోకానికి నేను ఎలాగ ప్రభావితం చేయాలనుకుంటున్నావు, నేను ఎలా ఉండాలనుకుంటున్నావు, నేను ఎలా మాట్లాడాలనుకుంటున్నావు, నేను ఎలా నడవాలనుకుంటున్నావు, ప్రభువా నన్ను ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా ఎలా నిలబెట్టాలనుకుంటున్నావు, అనేక ఆత్మల రక్షణ కొరకు నన్ను ఒక దివ్యగా దీపంగా ఒక వెలుగుగా ఎలా ఉంచాలనుకుంటున్నావు అని ఎప్పుడైనా దేవుని ఉద్దేశాల కొరకు, దేవుని చిత్తం కొరకు, ఆయన ప్రణాళికల కొరకు ప్రార్థన చేశామా? ఎంతసేపు భౌతిక సంబంధమైన వాటి కొరకే ప్రార్థన చేస్తే దేవుడు ఏం అంగీకరిస్తాడు చెప్పండి?
ఏం అంగీకరిస్తాడు? చాలాసార్లు కొంతమంది ఏమంటారో తెలుసా? కొన్నిసార్లు వారి ప్రార్థనకి సమాధానం రాకపోతే ఏమంటారో తెలుసా? దేవుడు మాకేం చేశాడండి అంటారు. చాలామంది నా దగ్గర ఈ ప్రశ్న వేశారు, దేవుడు మాకేం చేశాడండి అని. అసలు దేవుడు నీకేం చేయడం కాదు, నేను దేవుని కొరకు ఏం చేశానని ఎప్పుడైనా అనుకున్నావా? ఆ ప్రశ్న వేసావా? దేవుడు నీ కొరకు ఏం చేశాడంటున్నావా? ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒకసారి చూస్తే ఆయన తన సొంత కుమారుణ్ణే అనుగ్రహించడానికి వెనుక తీయలేదు. ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడు అని పౌలు ప్రశ్నిస్తున్నాడు అక్కడ. అంటే ఆయన సొంత కుమారుణ్ణే నీ కోసం ఇచ్చేశాడే, యేసయ్య తన ప్రాణాన్నే నీ కొరకు ఇచ్చేశాడే, తన రక్తాన్నంతా నీ కోసం ఇచ్చేశాడే, ఇంకేం చేయాలి నీ కోసం? ఇంకేం చేయాలి? కానీ అంత చేసినటువంటి దేవునికి నేనేం చేస్తున్నాను ప్రభువా, నేను ఇంకా నీ కొరకు ఏం చేయాలి అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా చెప్పండి? ఎంతమంది చేశారు అలాగా? ప్రభువా, నేను ఇప్పటివరకు ఒకవేళ నీ కోసం ఏమీ చేయలేకపోయాను, ఇంకా భవిష్యత్తులో నీవు నాకు ఇచ్చే జీవిత కాలంలో, నీవు నాకు ఇచ్చే ఆయుష్లో నేను నీ కొరకు ఏం చేయాలి ప్రభువా, నన్ను బలపరచవు. అలాగున నన్ను ఎప్పుడైనా దేవుని సన్నిధిలో అడిగామా? ఆలోచన చేయండి. అలాగున మన విషయంలో అడగాలి, మన బిడ్డల విషయంలో కూడా దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఎంతోమంది బిడ్డలు లేని గొడ్రాళ్ళు ఉన్నారు, కానీ నన్ను ప్రేమించి నాకు ఈ బిడ్డల్ని ఇచ్చావు అంటే ఈ బిడ్డల్ని నీ కొరకు నేను ఎలా పెంచాలి? ఎలా వీరిని నీకు భక్తిలో పెంచాలి? లేకపోతే వీరు నీ కొరకు వాడబడేలా ఎలాగున వీరిని తయారు చేయాలి అని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసిన తల్లిదండ్రులు కూడా బైబిల్లో ఉన్నారు. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ మనకి అలా దేవుణ్ణి అడిగినటువంటి తల్లిదండ్రులు మనకి కనిపిస్తున్నారు. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. ఇక్కడ సంసోను యొక్క తల్లిదండ్రులు మనోహ దంపతులు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవుని వేడుకుంటున్నారు. ఏమనో తెలుసా? ప్రభువా, మాకు ఒక బిడ్డనిస్తానంటున్నావు, నీవు ఆ బిడ్డ చాలా బలవంతుడు అంటున్నావు, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించే నాయకుడు అంటున్నావు. ఆ బిడ్డని మేము ఎలా పెంచాలి? ఆ బిడ్డ కొరకు మేము ఏమేమి చేయాలి, ఎలాగా అని మాకు తెలియచేయవని ఏం చేస్తున్నారు చెప్పండి? దేవునికి వేడుకుంటున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మరి ఈరోజు మన ప్రార్థన దేని మీద? మనం రెండవదిగా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? ఎలా ప్రార్థన చేస్తున్నాం? భౌతిక సంబంధమైన అవసరాల కొరకే ప్రార్థన చేస్తున్నామా, లేక దేవుని ఉద్దేశాల నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నామా అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. దేవుని ఉద్దేశాల నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తే మన అవసరాలన్నీ ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన సొంత కుమారుణ్ణే ఇచ్చేసిన దేవుడు, తన రక్తాన్ని ఇచ్చిన దేవుడు మనకేం కావాలో ఇవ్వడా చెప్పండి? మనకేం కావాలో, ఏ సమయానికి ఏది కావాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఎప్పుడు ఏ ప్రార్థన చేస్తే అంగీకరిస్తాడు అంటే, ప్రభువా, నీ ఉద్దేశాలు ఏంటో తెలియచేయి, రాబోయే దినాల్లో నా ఎడల నీ చిత్తం ఏంటో తెలియచేయి అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి అంగీకారం. భౌతిక సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటే అది ఏమాత్రం దేవునికి అంగీకారం కాదు. అందుకని రోమాపత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే అక్కడ ఏమంటున్నారో తెలుసా? ఆహా, దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గొప్పది అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంతో గొప్పది. మరి ఆ గొప్ప ఉద్దేశం నా పట్ల నెరవేర్చు ప్రభువా. నీవు నా పట్ల ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావు కదా, ఆ గొప్ప ప్రణాళికలు నేను నెరవేర్చినట్లుగా నన్ను బలపరచు ప్రభువా, నీ ఆత్మ సహాయం ఇవ్వు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఒకరోజు ఒక రాజుగారి దగ్గర ఒక పేదవాడు నిలబడి ఉంటే అప్పుడు రాజుగారు అడిగారట ఆ పేదవాడిని, ఏమని, నీకేం కావాలి అని అడిగారట. అప్పుడు వెంటనే ఆ పేదవాడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? రాజా, నా పరిస్థితి ఏంటో చూస్తున్నారు, నన్ను చూస్తుంటేనే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో, ఎలాంటి స్థితిలో ఉన్నానో మీకు కనబడిపోతుంది. ఇక నీకేం కావాలని
నన్ను అడగక్కర్లేదు, నా పరిస్థితిని చూస్తేనే నాకేం కావాలో మీకు తెలుస్తుంది కదా అన్నాడట. అంటే ఆ పేదవాడి యొక్క స్థితి చూసి రాజుకి ఏమర్థమైంది? అతనికి ఎలాంటి సహాయం చేయాలో రాజుకి అర్థమైంది. ఆ పేదవాడికి ఏం కావాలో అవి ఇచ్చి పంపించాడు. అంటే ఆ రాజు ఎదుట ఉన్నటువంటి ఆ పేదవానికి ఏం కావాలో రాజుకు తెలిసినప్పుడు, నిన్ను సృష్టించినటువంటి, నిన్ను పుట్టించినటువంటి, నీ అంతరింద్రియాలని సమస్తాన్ని కలుగజేసి ఇన్ని సంవత్సరాలు నిన్ను పెంచి పోషిస్తున్నటువంటి దేవునికి నీకేం కావాలో తెలియదా? నీకు ఏమి ఇవ్వాలో తెలియదా? నీకు ఉన్నటువంటి అవసరాలు ఏంటో, అక్కర్లేంటో ఆయనకు తెలియదా? ఆయన తప్పకుండా వాటన్నిటిని నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుందా అనేది ఎంతైనా మనం ప్రశ్నించుకోవాలి. మొట్టమొదటిగా మన ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉండాలంటే ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? నీతిమంతులుగా ప్రార్థన చేయాలి. రెండవది, ఆయన ఉద్దేశాల ప్రకారంగా మనల్ని నడిపించమని ప్రార్థన చేయాలి. మూడవ మాట కూడా చెప్పి నా మాటలు ముగిస్తాను. రండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 21:13. దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకొనివాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియచేసినటువంటి మాట ఏంటి అనేసనంటే, దరిద్రులు మన ఎదుట మొర్రపెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నామట? చెవి మూసుకుంటున్నామట. అలా చెవి మూసుకున్నప్పుడు, చెవి మూసుకునేటువంటి మనం దేవునికి మొర్ర పెడితే మన మొర్ర దేవుడు ఏం చేయడట? అంగీకరించడట. ఏం చేయడు చెప్పండి? అంగీకరించడు. అంటే దేవుడు మన మొర్ర అంగీకరించాలి అంటే, దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అంటే, మన ఎదుట ఉన్నటువంటి దరిద్రుడు తన బాధ చెప్పుకున్నప్పుడు, తన మొర్రను చెప్పుకున్నప్పుడు మనం ఏం చేయాలి? చెవి మూసుకోకూడదు. వాడి బాధను వినాలి, వాడి మొర్రను వినాలి, వాడికి సహాయం చేయాలి. అప్పుడు దేవుణ్ణి సహాయం కోసం మనం చేసే మొర్ర దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. మనం ఏదో పెద్ద గొప్ప వల్ల మన ఎదుట ఎవరైనా లేనటువంటి వారు కానివ్వండి, దరిద్రులు కానివ్వండి, సహాయం కోసం ఎవరైనా ప్రాధేయపడినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? వీళ్ళు ఇలాగే చెప్తూ ఉంటారు, అంత మాటలు ఏదో ఒకటి చెప్పుకొస్తూ ఉంటారు అని ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? చాలా రెక్లెస్గా ఉంటాం. వారి విన్నపాలు కానీ, వారి మనవులు కానీ, వారు చెప్పేది వినడానికి మనస్సు నిలపం. చెవులు మూసుకోవడం అంటే మనస్సు అంగీకరించకుండా ఉంటాం. ఎప్పుడు ఇలా చెప్తారులే అని వాళ్ళని తప్పించుకుని వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటాం. కానీ అంటే ఈరోజు చాలామంది ఏం చూస్తారంటే, వారి మాటలు వినాలన్నా వారి స్టేటస్లు చూస్తారు. స్టేటస్ ఉన్న వాళ్ళు మాట్లాడనివ్వండి, వాళ్ళు ఎంత సోది చెప్పినా వింటా కూర్చుంటారు కదండి. అదే స్టేటస్ లేని వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఏం చేయరు? పట్టించుకోరు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దరిద్రుడు, స్టేటస్ లేనివాడు, బాధల్లో ఉన్నవాడు, కష్టాల్లో ఉన్నవాడు, బీదవాడు వచ్చి తన బాధలు చెప్పుకున్నప్పుడు నువ్వేం చేయకూడదు? చెవి మూసుకోకూడదు, నువ్వు ఆలకించాలి. అప్పుడు నీవు సహాయం కోసం నీవు నాకు మొరపెట్టినప్పుడు నేను అంగీకరిస్తాను అంటున్నాడు దేవుడు. మరి ఈరోజు ఎంతవరకు మనం దరిద్రుల యొక్క మొరను అంగీకరిస్తున్నాం? దరిద్రుల యొక్క మొరకు చెవి ఒగ్గుతున్నాం? వారి బాధలను వినడానికి మనసు నిలుపుకుంటున్నాం అనేది ఎంతైనా కూడా పరిశీలన చేసుకోవాలి. ఒకరోజటండి మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు ఎదుటి వాళ్ళ బాధను, వాళ్ళ మొరను వింటే నేనేం చేస్తాను? నీ మొరను అంగీకరిస్తాను. నువ్వు వినలేనప్పుడు నేను ఎలా అంగీకరిస్తాను అంటున్నాడు. అంటే మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. ఒకరోజు ఒక బీదవాడు ఉన్నాడు. తనకి గేదెలు ఉండడం ద్వారా నెయ్యి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. నెయ్యి పట్టుకెళ్ళి పట్టణంలో అమ్ముకుంటూ సరుకులు తెచ్చుకుంటూ ఉండేవాడట, తన కుటుంబానికి కావలసినటువంటి సరుకులన్నీ కూడా. ఒకరోజు అతని మీద కంప్లైంట్ వచ్చింది. ఏంటి అనేసానంటే, 1 కేజీ నెయ్యి తూచి ఇస్తూ ఉంటుంటే అది కేజీ ఉండట్లేదట, 900 గ్రాములే ఉంటుందట. ఆ బీదవాడి మీద కంప్లైంట్ వచ్చింది. పంచాయతీలో పెట్టారు పెద్దల దగ్గర. పెడితే అప్పుడు అడుగుతున్నారు, షావుకారే అడుగుతున్నాడు, మా ఇంట్లో కేజీ నెయ్యి కొన్నాం, కానీ ఎన్ని వచ్చింది? 900 గ్రాములే వచ్చింది. అంటే నువ్వు మోసం చేస్తున్నావు అని ఆ నెయ్యి అమ్మేటువంటి ఆ వ్యక్తి మీద కంప్లైంట్ చేశాడు ఈ షావుకార్. అప్పుడు అతను అన్నటువంటి మాట ఏంటో తెలుసా? అసలు నా దగ్గర తూనికరాలు లేవండి కొలవడానికి,
ప్రతిరోజు మీ కొట్టు దగ్గరకు వచ్చి నాకు కావలసిన సరుకులు కొనుక్కుంటున్నాను కదా, మీరు మీ దగ్గర 1 కేజీ పంచదార కొన్నాను నేను. పంచదార కొంటే మీరు ఇచ్చారా కేజీ పంచదార? కేజీ నెయ్యి తొయ్యడానికి నా దగ్గర కేజీ రాడు లేదు. కాబట్టి మీరు ఇచ్చిన కేజీ పంచదార పెట్టి ఏం చేశాను? కేజీ నెయ్యి తూచాను. అంటే నేను ఇచ్చిన కేజీ నెయ్యి కేజీ రాకుండా 900 గ్రాములు వచ్చింది. అంటే మీ పంచదార ఎంత ఇచ్చారు? మీరు 900 గ్రాములే ఇచ్చారు. అంటే నేను చేసింది పొరపాటు కాదు, మీ ఫస్ట్ ఎవరు చేశారు? మీరే చేశారన్నాడట. అంటే ఈరోజు మనము కూడా ఏం విత్తుతాం అంటే మన కన్నా తక్కువ వాళ్ళు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి అవసరతల్లో ఉన్నటువంటి వారు వారి బాధను చెప్పుకున్నప్పుడు మనం చెవివ్వకపోతే, మనము దేవునికి మన బాధలు చెప్పుకున్నప్పుడు ఆయన ఏం చేయడు చెప్పండి? చెవివ్వడు, ఆలకించడు, అంగీకరించడు. కానీ మన దగ్గర బాధ చెప్పుకున్నటువంటి దరిద్రుడు యొక్క మొర్ర మనం ఎప్పుడైతే చెవి యొక్క ఆలకిస్తామో, వారికి సహాయం చేస్తామో, అప్పుడు మన ప్రార్థన కూడా ఏం చేస్తాడు? దేవుడు అంగీకరిస్తాడు. మరి ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎంతైనా ఆలోచన చేయాలి. మన చుట్టూ ఉన్నటువంటి లేములో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారికి వారి మొరలు వినడానికి సహాయం చేయడానికి ముందుకు రాం. కానీ మనం చేసే ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరించాలని కోరుకుంటూ ఉంటాం. అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఈరోజు దేవుడు ఈ ఆగస్టు మాసంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అంటే, నీవు నా ఎదుట చేసినటువంటి ప్రార్థన నేనేం చేశాను? అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. హిజ్కియా ప్రార్థన అంగీకరించిన దేవుడు, యోషియా ప్రార్థన అంగీకరించిన దేవుడు భక్తుల ప్రార్థనలు ఆలకించినటువంటి, అంగీకరించి సమాధానాలు ఇచ్చిన దేవుడు. ఈరోజు నీ ప్రార్థన అంగీకరించట్లేదు అనుకుంటున్నావా? నీ ప్రార్థనకి ఇంకా జవాబు రావట్లేదు అనుకుంటున్నావా? నీ ప్రార్థనకు నెరవేర్పు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నావా? ఆయన నీ ప్రార్థన అంగీకరించాలి అంటే, నీ ప్రార్థన అంగీకరించి నీకు సమాధానం ఇవ్వాలి అంటే ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? హృదయంలో పాపాన్ని తీసివేసుకొని ఈ రాత్రే నీతిమంతులుగా మరొక్కసారి ఆయన రక్తదారుల క్రిందకు వద్దాం. మన ప్రతి అవిధేయత కడుక్కుందాం, నీతిమంతులుగా ఆయనకి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. రెండవదిగా భౌతిక సంబంధమైన అవసరతలన్నీ ప్రక్కన పెట్టేద్దాం. మనకి ఏ సమయానికి ఏది కావాలో ఆయనకి తెలుసు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో సమకూర్చుకోవు. వాటిని దేవుడు పోషించట్లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు కదా. మరి వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు ప్రతిదినము తన గుప్పులు విప్పి ప్రతి ప్రాణి యొక్క కోరికను తీరుస్తున్నటువంటి దేవుడు మన అవసరాలు కూడా తీరుస్తాడు. కానీ మన ఎడల ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో, ఆయన చిత్తం ఎలా ఉందో, ఆ ఉద్దేశాలు నెరవేర్చబడేటట్లుగా ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మూడవదిగా దరిద్రులు మొరపెట్టినప్పుడు మనం చెవి మూసుకోకుండా వారికి చెవినిద్దాం, వారికి సహాయం చేద్దాం. అప్పుడు దేవుడు మనం చేసేటువంటి మొరలకు, ప్రార్థనలకు అంగీకరిస్తాడు, జవాబులను ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరము కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రభువా, ఈ రాత్రి ఈ ఆగస్టు నెలలో మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎంతో గొప్పది ప్రభువా. ఈ భూమి మీద ఎవరు మాకు అలాంటి మాట ఇవ్వలేదు.